క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా ఈస్టర్ 3వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణాలను చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత, పవిత్రాత్మ పొందిన తర్వాత యెరూషలేములో కూడినటువంటి యూదులకు అన్యులకు సమక్షంలో నిర్భయముగా పేతురు వచ్చి క్రీస్తు ప్రభు గురించి, నజరేయుడైనటువంటి క్రీస్తు గురించి, ఆయన యొక్క జననము గురించి, చేసినటువంటి అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, అదే విధముగా మరణము తర్వాత ఉత్థానము గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధించడం గురించి ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా విని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించి ఉన్నాడో ఆ క్షణమున శిష్యులందరూ కూడా ఎక్కడికంటే చల్లా చెదరైపోయి ఉన్నారు. ఎక్కడి వారు అక్కడ దాక్కుని ఉన్నారు. ఒకానొక సమయంలో వారందరూ కూడా ఒక ఇంట్లో తలుపులు మూసుకొని ఒకటిగా ఉండి ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కూర్చొని కలిసికట్టుగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ప్రభువు చెప్పినటువంటి, ప్రభు వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మ కొరకు వారు వేచి ఉన్నారు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం కానీ చూసినట్లయితే, యూదులకు భయపడి కలిసికట్టుగా ఒకటిగా చేరి ఎడతెగని ప్రార్థన చేయుచున్నారు. వారందరూ కూడా ఎడతెగని ప్రార్థన చేయుచున్నారు. ఒక చిన్న సమూహముగా, ఒక చిన్న కుటుంబంగా, ఒక చిన్న సంఘముగా కూర్చొని వారు ప్రార్థన చేస్తున్నారు. వారి మధ్యలోకి ఎప్పుడైతే అగ్ని రూపంలో పవిత్రాత్మ వచ్చిందో వారందరూ కూడా పవిత్రాత్మ చేత అభిషేకం పొంది ఉన్నారు, పవిత్రాత్మ చేత నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే వారు పవిత్రాత్మ చేత నింపబడి ఉన్నారో వారు దేనికి కూడా భయపడలేదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం కానీ చూసినట్లయితే, ఈ లోకంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను బట్టి వారు దేవుణ్ణి పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎవరైతే పెంతెకోస్తు పండుగ దినమున ఆ యొక్క స్థలానికి వచ్చి ఉన్నారో, అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు, అనేకమైనటువంటి భాషల నుంచి వారు వచ్చి ఉన్నారు. వారు అందరూ కూడా వారు బోధించేటటువంటి బోధనలను అర్థం చేసుకోగలుగుతున్నారు. వారు అపోస్తలులు బోధించేటటువంటి బోధనలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. చాలా మంది ఆ యొక్క బోధనలు విని ఆశ్చర్యపడుతున్నారు. ఇది వారికి ఎలా సాధ్యమవుతున్నది? వారు మాట్లాడేటువంటి భాషను మా యొక్క సొంత భాషలో మేము అర్థం చేసుకోగలుగుతున్నాము అని చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడేరి, కొందరు ఇదేమి వింత అని వెక్కిరింపుగా నవ్వుతున్నారు. మరికొందరు వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యము చేస్తూ ఉన్నారు. అంతే కదా, ఎవరైనా మన యొక్క సంఘంలో కానీ లేకపోతే ఈ యొక్క ప్రదేశంలో కానీ ఎక్కడైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి, అప్పుడు దాకా మన మధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా గొప్ప పనిని సాధించినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఆశ్చర్యపడతారు. ఇది ఏ విధముగా వారికి సాధ్యమైనది? ఇది ఏ విధముగా వారికి సాధ్యమైనది? ఇంకొంతమంది ఏం చేస్తారు? ఓర్చుకోలేనటువంటి వారు ఏం చేస్తుంటారు? వారి మీద నిందలేయటమో, అపహాస్యంగా మాట్లాడతామో, ఎగతాళిగా మాట్లాడతామో, వారిని అణిచివేసేటటువంటి, వారిని బాధకి గురి చేసేటువంటి మాటలతోటి పొడుస్తూనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ పేతురు గారు మటుకు ఈ యొక్క అవహేళనను, ఈ యొక్క ఎగతాళిని తన యొక్క సందేశానికి, తన యొక్క సాక్ష్యానికి ఆరంభంగా మలుచుకుంటూ ఉంటున్నారు. అన్యులు, యూదులు అవహేళంగా
పేతురు గారు అవహేళనగా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పేతురు గారు ఏం చేస్తున్నారు? అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరైతే ఆశ్చర్యపడి ఉన్నారో, ఎవరైతే హేళన చేసి ఉన్నారో, ఎవరైతే పవిత్రాత్మ శక్తిని అర్థము చేసుకోలేదు, ఎవరైతే ఎగతాళిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే సూటిపొట్టి మాటలతోటి వారి యొక్క మనసులను గాయపరుస్తున్నారో, వారందరినీ కూడా క్రీస్తును ఆరాధించడానికి పేతురు గారు వారందరినీ కూడా నడిపిస్తున్నారు. ప్రియ దైవ బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం గాని చూసినట్లయితే, అతని ప్రబోధములను విని విశ్వసించిరి, వారిలో అనేకులు జ్ఞానస్థానము పొంది ఉన్నారు. ఆ రోజున రమారమి చూడండి 3000 మంది క్రీస్తు సంఘములోనికి చేర్చబడి ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని ద్వేషించారో, దూషించారో, పవిత్రాత్మ శక్తిని అర్థము చేసుకోలేదో, అవహేళనగా మాట్లాడారో, అక్కడ ఆ సంఘంలో, ఆ ప్రాంతంలో, ఆ యొక్క సమయంలో ఎవరెవరైతే ఉన్నారో, ఎప్పుడైతే పేతురు గారు ప్రారంభించారో, వాక్యాన్ని బోధించడం ప్రారంభించారో, ముగించేసరికి రమారమి 3000 మంది క్రీస్తుని అనుసరించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశంలో ఉన్నటువంటి, సాక్ష్యంలో ఉన్నటువంటి ఏమిటి? ఆ యొక్క సత్యం ఏమిటి? దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? వారి మనసులను కరిగించినటువంటి పరమార్థం ఏమిటి? అప్పుడు దాకా హేళనగా మాట్లాడారు, అప్పుడు దాకా పవిత్రాత్మ శక్తిని అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే పేతురు బోధించాడో, వారి మనసులన్నీ కూడా మారు మనసుగా మారుతూ ఉన్నాయి. మరి ఏమిటి పేతురు గారు బోధించినది అంటే, పేతురు గారు ఏదైతే చూసి ఉన్నారో, ఏదైతే నమ్మి ఉన్నారో, ఏదైతే విశ్వసించి ఉన్నారో, దానిని మాత్రమే పేతురు గారు బోధించి ఉన్నారు. మరి ఏమిటి కూడా ఆయన బోధించలేదు. క్రీస్తు ప్రభు యొక్క వాక్య పరిచర్య గురించి, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా సకల జాతి జనులకు బోధిస్తూ ఉన్నారో ఆ వాక్యాన్ని వారికి తెలియజేసి ఉన్నారు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే అన్యులకు, పాపాత్ములకు పాప విముక్తిని దయచేసి ఉన్నారో, స్వస్థతలను దయచేసి ఉన్నారో, ఆ స్వస్థతలనే పేతురు గారు వారికి తెలియజేసి ఉన్నారు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణాన్ని పొంది ఉన్నారో, మరణించిన తర్వాత ఏ విధంగా అయితే ఉత్థానాన్ని పొంది ఉన్నారో, వాటినే క్రీస్తు పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించి ఉన్నారు. క్రీస్తు శిలువ త్యాగము దేవుని రక్షణ ప్రణాళికకు అది బలహీనత కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బలమని, దేవుని యొక్క శక్తి అని ప్రవక్తలు బోధించినటువంటి ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ద్వారా నెరవేరాయని పేతురు గారు ఎవరికి కూడా భయపడలేదు, దేనికి కూడా జంకలేదు. వారి అన్న మాటలను దేని కూడా లెక్క చేయకుండా పవిత్రాత్మ పేతురు ద్వారా దేనినైతే మాట్లాడుతుందో, పవిత్రాత్మ ద్వారా పేతురు గారు దేనినైతే మాట్లాడారో దానిని మాత్రమే పేతురు గారు బోధించి ఉన్నారు. దానిని మాత్రమే పేతురు గారు బోధించి ఉన్నారు. మేమే సాక్షులము, క్రీస్తు ప్రభు ఖాళీ సమాధికి మేమే సాక్షులము, ఆయన మరణ పునరుత్థానకి మేమే సాక్షులము అని వారు బోధిస్తున్నారు. ఇంకెవరు కూడా సాక్షులు కాదు. మేము చూశాము, ఆయనను తాకాము, ఆయన చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఆయన వెంటనే ఉన్నాము అని పేతురు గారు బోధించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అక్కడ ఉన్నటువంటి ఎంతమంది మారారు? 3000 మంది మారుతూ ఉన్నారు. మరి మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, ప్రతిరోజు కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము. మరి మనలో ఎంతమంది క్రీస్తుని నిజముగా అనుసరిస్తున్నాము, నిజముగా విశ్వసిస్తున్నాము? దేవుని యొక్క అడుగుజాడలో మనము నడుస్తున్నామా
అని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో 9:30కి జపమాల ఉంది, 10 గంటలకి దివ్య బలి పూజ ఉన్నది, ఇలా ఆదివారము మనం పోవాలి నామమాత్రానికి వస్తున్నట్లయితే మనము నిజముగా క్రీస్తుని అనుసరించటం లేదు. నిజముగా మనము క్రీస్తుని అనుసరించటం లేదు. మరి మనము దేనిని అనుసరిస్తున్నాము అని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అది దైవ కార్యక్రమమే. మేము చేసేటటువంటి వాక్యము కూడా, బోధించేటటువంటి వాక్యము కూడా మేము మా యొక్క నోటి ద్వారా మేము బోధించటం లేదు. అది దేవుని కార్యము, దేవుని శక్తి, దేవుని బలము, దేవుడి ద్వారానే మేము ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నామని పేతురు గారు బోధించినటువంటి ప్రతి బోధనలో దేవుని ద్వారానే మీ మధ్యలో దేవుడు గొప్ప కార్యములు చేశాను, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను అనేటువంటి వాక్యాలను మనం చూస్తున్నాము. ఈనాటి సువిశేష పట్టణం కానీ చూసినట్లయితే 22వ వచనాలు 24వ వచనాలు కానీ గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు అనేక సార్లు ఈ మాటలను పలుకుతున్నారు. దేవుడు వారిని మీ మధ్య చేశాను. ఏం చేశాడు క్రీస్తు ప్రభు? మన మధ్య వాక్యాన్ని బోధించాడు. మనము పాపంలో ఉన్నప్పుడు మన పాపాలను మన్నించాడు. మన పాపాలను మన్నించి మనకి స్వస్థతలను దయచేశాడు, అద్భుతాలను దయచేశాడు. ఎక్కడో మానవులను ఎవరికి తెలియకుండా చేయలే దేవుడు అద్భుతాలను, స్వస్థతలను అందరూ చూసే విధంగానే చేసి ఉన్నాడు. అందరికీ కనపడే విధంగా దేవుడు అద్భుతాలను, స్వస్థతలను చేసి ఉన్నాడు. దేవుడు మన మధ్యనే చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 24వ వచనం కానీ చూసినట్లయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. చూడండి ప్రియ సహోదరి సహోదరు, దేవుని శక్తి ఏ విధంగా ఉంది. ఆ శక్తి గురించే పేతురు మిగతా శిష్యులందరూ కూడా బోధిస్తున్నారు. క్రీస్తు ప్రభు మనుష్యావతారము నుండి తిరిగి తన యొక్క మహిమను పొందే వరకు పేతురు గారు చాలా క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు కొరకు అక్కడ ఉన్నటువంటి జనులను చేయిస్తూ ఉన్నాడు. క్రీస్తు మార్గాల్లోకి నడిపించడానికి పేతురు గారు వారికి బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ఒకవేళ క్రీస్తు ప్రభు గాని నిజముగానే ఉత్థానము కాలేదంటే, క్రీస్తు ప్రభువు నిజముగానే ఉత్థానము కాలేదు అంటే వారు బోధించేటటువంటి బోధనలన్నీ పునీత పౌలు గారు కూడా అదే మాటలు పలుకుతున్నారు. నిజముగానే క్రీస్తు ప్రభు గాని ఉత్థానము గాని కాలేదంటే మేము బోధించేటటువంటి బోధనలన్నీ కూడా వ్యర్థమే అని పలుకుతున్నారు. అపోస్తుల యొక్క పదం ఏమిటి అంటే క్రీస్తు ప్రభువు యొక్క ఉత్థానమే. వారి యొక్క బలం అదే, శక్తి అదే, నమ్మకం అదే. ఎక్కడికి పోయినా అదే వాక్యాన్ని చెప్పగలుగుతారు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, మా మధ్యనే జీవించి ఉన్నాడు, ఎన్నో అద్భుతాలను చేసి ఉన్నాడు, స్వస్థతలను చేసి ఉన్నాడు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయన మధ్యే నెరవేరాయి. ఆయనే నిజమైనటువంటి మెస్సయ్య. ఆయన శ్రమలను అనుభవించాడు, మరణించాడు. ఆయన చెప్పిన విధంగానే 3వ దినమున లేచాడు. ఇదే మా బలం, ఇదే క్రైస్తవుల యొక్క బలము కూడా, మన యొక్క కథోలి యొక్క బలము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానమే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిజమైనటువంటి క్రైస్తవులము, నిజముగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారము, క్రీస్తులో నడుస్తున్నందుకు, క్రీస్తును నిజ జీవితంగా మార్గదర్శకంగా తీసుకున్నటువంటి మనము, క్రీస్తు మాటలను చదువుతున్నటువంటి మనము, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి మనము, క్రీస్తు రాజ్యం గురించి సువార్తను ప్రకటిస్తున్నటువంటి మనము, ఎవరైనా నిన్ను అవహేళన చేస్తున్నారా? నిన్ను ఎగతాళిగా చేస్తున్నారా? నిన్ను ఎవరైనా భయభ్రాంతులకి గురి చేస్తున్నారా? చాలామంది చేస్తూ ఉంటారు.
ఎవరైనా దేవుని యొక్క ఏదైనా గురువు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గొప్పగా బోధిస్తుంటారు, మంచిగా బోధిస్తుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది గొప్పగా బోధిస్తుంటారు. ఒక్కొక్కసారి వారి యొక్క వాక్యాన్ని వినంగానే పదే పదే వినాలని ఆతృత కలిగింది. చాలామంది ఉంటారుగా, మరి వాక్యాన్ని గొప్పగా వినేవాళ్ళు ఉంటారు, దాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు. మరి మంచి జరుగుతున్నప్పుడు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా. ఏం చేస్తారు వాళ్ళు? ఆయనకేం రాదు, బుక్కుని పెట్టుకొని బుక్ తీసుకొని వచ్చి తిప్పుతూ ఉంటారు. దాంట్లో ఉన్నది బట్టి కొట్టి చెప్తా ఉంటారు. మరి కొంతమంది ఏం చెప్తుంటారు? 4 కథలు చెప్తాడు, 2 హల్లెలూయా హల్లెలూయా అంటారు, 2 గీతాలు పడతారు, ప్రసంగం అయిపోయింది అంటారు. చాలామంది చేసే ఎదిగే వారిని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక విధంగా వాడిని పేరు ప్రఖ్యాతలని అందరూ అనుకుంటారు, గొప్పగా వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ మనుషులలో ఈ మనిషి యొక్క గొప్పతనాన్ని నాశనం చేయాలి. అప్పుడు పుట్టుకొస్తుంటాయి. ఆ ఫాదర్ గురించి ఈ విధంగా మాట్లాడారు, ఆ ఫాదర్ ఎట్టా, ఈ ఫాదర్ ఎట్టా, ఆ అమ్మగారు ఎట్టా, ఈ అమ్మగారు ఎట్టా, ఆ విశ్వాసులు ఎట్టా, ఆ ఉపదేశం ఎట్టా, ఈ ఉపదేశకులు ఎట్టా. వాళ్ళతో మనకేం పని? మన జీవితాన్ని చూసుకుంటే మనకు చాలా ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించే వాళ్ళు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అర్థమయ్యే భాషలో స్పష్టంగా మనకి చెప్పేవాళ్ళు మనకు కావాలి. విశ్వాసంలో నడిపించేటటువంటి వాళ్ళు మనకు కావాలి. ఆయన వ్యక్తిగత జీవితం మనకి మన యొక్క విచారంలో ఉన్నటువంటి ఆయన మనకి వాక్యాన్ని బోధిస్తున్నారా? టయానికి దివ్య బలి పూజల్ని చేస్తున్నారా? ఏం చేస్తామంటే ఆయన మంచిగా జీవిస్తుంటాడు. కొంతమంది పడనోళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తారు? సూటిపోటి మాటలన్నీ కూడా, అవహేళనలన్నీ కూడా చేస్తూనే ఉంటారు. అందుకే ప్రభు ఏమంటున్నారు? మీరు భయపడవలదు. ఎవరైనా మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, అనుసరించేటప్పుడు కానీ దేవుని వాక్యాన్ని మీరు ఆయుధంగా తయారు చేసుకోండి. ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి మూర్ఖమైనటువంటి మాటలు, బెదిరింపులను, వేసేటటువంటి రాళ్ళను మీ యొక్క విజయానికి మెట్లుగా చేసుకోండి. మీ యొక్క విజయానికి వాళ్ళు అన్నటువంటి హేళన మాటలను, అవహేళన మాటలను, ఎగతాళి మాటలను మీ యొక్క విజయానికి మెట్లుగా మార్చుకోండి అని ప్రభు పలుకుతున్నారు. పేతురు గారు చేసింది అదే కదా. పేతురు గారు ఏం చేశారు? వారు అన్నటువంటి మాటలన్నింటినీ కూడా అవకాశంగా తీసుకున్నాడు. వారు అన్నటువంటి మాటలతోటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియ సహోదరులారా, క్రీస్తును ప్రకటించడానికి వారు చెప్పినటువంటి హేళనమైనటువంటి, అవమానమైనటువంటి మాటలన్నీ కూడా మనము మార్చుకోవాలి. క్రీస్తు మనకు ఇచ్చినటువంటి వాక్యమును ఆయుధముగా మలుచుకోవాలి. ప్రియ సహోదరులారా, మనం ఏం చేస్తామంటే ఎవరైనా 2 మాటలు మనల్ని అనగానే మనం కూడా మనుషులమే కదా, మనం కూడా ఉప్పు కారాలు తినేవాళ్ళమే కదా. ఏమంటాము? వాడు నా గురించి మాట్లాడేది, ఆమె నా గురించి మాట్లాడేది, ఈయన నా గురించి మాట్లాడేది. ఎమ్మటేమంటాము? పోయి నీ జీవితాన్ని పోయి నీ వ్యక్తిగత జీవితం చూసుకోపో. నువ్వు నన్నే ముందు నీ జీవితం ఏందో నువ్వు చూసుకో. నువ్వు ఎన్నడూ కూడా తప్పు చేయలేదా? నువ్వు ఎన్నడూ కూడా పాపం చేయలేదా? నువ్వు ఎన్నడూ కూడా ఎదుటి వారి గురించి మాట్లాడలేదా? నీ గురించి ఎవరు మాట్లాడలేదా? నీ కుటుంబం గురించి ఎవరు మాట్లాడలేదా? ఎమ్మట రియాక్ట్ అవుతుంది. ప్రభు అదే పలుకుతున్నాడు. ప్రియ సహోదరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ యొక్క ఆలోచనలను పవిత్ర గ్రంథముపై కేంద్రీకరించండి. పవిత్ర గ్రంథముపై ఉంచండి, దానిని మూలం చేసుకోండి. అప్పుడు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చేయవలెనో మీకు కావలసిన మాటలను, నిర్భయమును ఆయన మీకు ఇస్తాడు. ఎవడైనా ఇన్ని మాటలని అనుకోనండి.
ఏమైనా చేసుకోనండి, ప్రభువు మనకు తెలియజేస్తాడు. ఎప్పుడు మనము వాక్యాన్ని అనుసరించినప్పుడు, వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు, ఏం మాట్లాడాలో ఏమి చేయాలో ప్రభువే మనకి తెలియజేస్తూ ఉంటాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపిస్తూనే ఉంటాడు. మనతో ప్రభువు కూడా నడుస్తూ ఉంటాడు. ఎప్పుడు వాక్యాన్ని మన జీవితంలో తీసుకున్నప్పుడు, వాక్యము మీద మనము ఆధారపడినప్పుడు, నీ ద్వారా ఎంతో మంది సన్మార్గంలో, దేవుని మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపిస్తాడు. పేతురు గారు కూడా అదే ప్రియ సహోదరులారా. పేతురు గారు వాక్యాన్ని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళు ఇల్లు అన్న మాటలనే పట్టించుకోలేదు. వాళ్ళు ఇల్లు మాటను పట్టించుకోలేదు. పట్టించుకున్నట్టయితే ఆ రోజున 3,000 మందిని విశ్వాసంలో నడిపించేవాళ్ళు కాదు. పేతురు గారు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నాడు, వాక్యాన్ని నమ్ముకున్నాడు. కాబట్టి వాళ్ళు వీళ్ళని అన్న మాటలు పట్టించుకోకుండా 3,000 మందిని మంచి విశ్వాసంలో నడిపించి ఉన్నాడు. సహోదరులారా, మరి పేతురులాగా నిన్ను నన్ను సంపూర్ణము, పేతురు ఏ విధంగా అయితే దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నాడో, నీవు నేను మనందరం కూడా దేవునికి సంపూర్ణముగా మన యొక్క జీవితాలను అర్పించుకునేటకు సిద్ధముగా ఉన్నామా అని మనమే ప్రశ్నించుకోవాలి. ఎగతాళి చేస్తారు, అవహేళన చేస్తారు, సూటిపోటి మాటలు అంటుంటారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, శ్రమలు పొందాలి, నిందలు పొందాలి. వాటన్నిటిని కూడా మనము దేవునికి సాక్ష్యంగా మలుచుకోవాలి. మనకి వచ్చేటటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు వాటన్నిటిని కూడా దేవునికి సాక్ష్యంగా మలుచుకోవాలి. దేవునికి సాక్ష్యంగా మలుచుకోవాలి. సాక్ష్యంగా మలుచుకొని క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఆయుధముగా చేసుకోవాలి. ఆయన యొక్క వాక్యమే మనకు ఆయుధం. ఆ ఆయుధము ఉంటేనే మనం ఈ లోకంలో మంచిగా జీవించగలుగుతాము, విశ్వాసంలో జీవించగలుగుతాము. ఒకవేళ క్రీస్తు ప్రభు దేవుని వాక్యము కానీ ఆయుధము కానీ మన దగ్గర కానీ లేకపోతే రోజు పూలతోటి నరకానికి, శ్రమలకి బానిసలమైపోతూ ఉంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, నిజముగానే నేను దేవుణ్ణి అనుసరిస్తున్నానా? నిజముగానే నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నానా? నిజముగానే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని నేను గ్రహిస్తున్నానా? నిజముగానే ఆ యొక్క పరమార్థము ద్వారా నేను గ్రహించగలుగుతున్నానా? దేవునితోటి నేను మాట్లాడగలుగుతున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఇంకా ఈనాటి సువిశేష పట్టణం ఎక్కడి నుంచి తీసుకోబడినది? లూకాసు వార్త 24వ అధ్యాయము వచనాలు 13 నుంచి 35 వచనాలు. చూసినట్లయితే ఇమాము మార్గంలో యేసు దర్శనం గురించి ధ్యానిస్తున్నాము. ఎమావు పోయే మార్గంలో యేసు ప్రభుని యొక్క దర్శనాన్ని ధ్యానిస్తున్నాం. యేసు ఉత్థానము తర్వాత మన యొక్క విశ్వాసానికి మూలం. ఇందాక చెప్పినట్టుగానే క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానమే మన యొక్క విశ్వాసానికి మూలము, బలము, నమ్మకము అన్నీ కూడా. యెరూషలేము నుండి 2 శిష్యులు ఎమావు గ్రామానికి వెళ్ళుచున్నారు. ఎంతమంది శిష్యులు? 2 శిష్యులు. మార్గము మధ్యన ఆ 2 శిష్యులు కూడా ఉత్థాన క్రీస్తుని దర్శనాన్ని పొందుకుంటున్నారు. ఈ యొక్క సందేశములో, ఈ యొక్క దర్శనములో మనము 2 వాక్యాల గురించి ధ్యానించుదాం. 2 వాక్యాల గురించి ధ్యానించుదాం. అవి ఏవి అంటే, లేఖనములను ప్రభువు ఆ 2 శిష్యులకి వివరించటం గురించి, అదే విధముగా రొట్టెను విరుచుట గురించి. మన యొక్క వాడుక భాషలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము గురించి, దివ్య బలి పూజ గురించి మనము
ధ్యానించబోతున్నాం. ఇక మొట్టమొదటిది ఏమిటి అంటే లేఖనములను వివరించుట. ఉత్తానమైనటువంటి రోజే ఎమావు గ్రామం నుంచి యెరూషలేముకి దాదాపుగా 11 కిలోమీటర్లు ఉండింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని కిలోమీటర్లు ఉంది? 11 కిలోమీటర్లు ఉన్నాయి. మరి ఆ ఇద్దరు శిష్యులు పోతున్నారు, మార్గం మధ్యన వెళుతున్నారు. ఆ ఇద్దరు కూడా క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులుగా. క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి 12 మందిలో ఈ ఇద్దరు లేరు. మరి ఈ ఇద్దరు ఎక్కడుండేవాళ్ళు, ఏంటి మరి ఎందుకు మనము వీరిని శిష్యులుగా అంటున్నాము? ఎందుకంటే క్రీస్తు ప్రభు 72 మందిని ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకి పంపించి వాక్యాన్ని బోధించబడ్డారు. వారిలో ఇద్దరు కావచ్చు. వారిద్దరు కూడా విచారముతోటి, నీరసముతోటి, ఏదో మా జీవితంలో కోల్పోయాము, మా జీవితంలో ఆనందాన్ని కోల్పోయాము, ఏదో బలమైనటువంటి దానినే మేము కోల్పోయాము అని వాళ్ళు నీరసముతోటి, నిరాశతోటి వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 20 నుంచి 21 వచ్చిన కానీ చూసినట్లయితే వారు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆ విచారంతో, మన ప్రధాన అర్చకులు, అధిపతులు ఆయనను మరణదండకు అప్పగించి సిలువ వేసిరి. అయితే వారు ఇంకా ఏమనుకుంటున్నారు? ఇజ్రాయేలును రక్షించు క్రీస్తు ప్రభు మెస్సయ్య మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తారని ఆశతో ఉన్నారు వాళ్ళు. ఏ విధమైనటువంటి ఆశ? రోమీలందరినీ కూడా యుద్ధము చేసి గుర్రాలతో పోయి కత్తులను పట్టుకొని వారందరినీ కూడా హతమార్చుతారు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. ఎవరైనా అంతే కదా, మనం కూడా ఉన్నాము. నేటి కాలంలో మనం కూడా ఉన్నాము. యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి? బాంబులు వేసుకుంటున్నారు, ఒకళ్ళు చంపుకుంటున్నారు. వాటి ద్వారానే వారికి విముక్తి కలిగిద్దేమో అని అనుకుంటున్నారు. అదేవిధంగా వారు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే విధంగా అనుకున్నారు. ఏ విధంగా? రోమీలందరినీ కూడా హతమార్చేస్తాడు, రాబోయే మెస్సయ్య మా తరపున వాళ్ళందరినీ కూడా చంపేస్తారు అని అనుకున్నారు. తీరా చూసేసరికి ఏ విధముగా మారుస్తున్నారు? దేవుని యొక్క వాక్యము ద్వారా వారిని మారుస్తున్నారు. అందుకే చూడండి, క్రీస్తు ప్రభువు వచ్చి వారి మధ్య నిలిచినప్పుడు ఏమంటున్నారు? నజరేయుడైన యేసు యొక్క గొప్ప ప్రవక్త అనియు క్రియల యందును, వాక్కు యందును, శక్తి యందును పరిగణించారు కనుక తప్పక ఆయన రోమీయులను నాశనం చేస్తారు, వాళ్ళని ఊరదాస్తారు అనే ఆశతోటే ఉన్నారు. వారు ఇరువురు కూడా యెరూషలేములో జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు? సడన్గా క్రీస్తు ప్రభు వారి మధ్యలోకి వచ్చి ఉన్నారు. మధ్యలోకి రాగానే ఏమంటున్నారు? అయ్యా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అని ఆ ఇద్దరి శిష్యులను కూడా ప్రశ్నింపగా వారు ఇరువురు కూడా ఏం పలుకుతున్నారు? మీరు ఈ నగరానికి, ఈ ప్రాంతానికి కొత్తనా? ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదా అని వారు మరలా ప్రశ్నిస్తున్నారు. అయ్యా, నాకు తెలియదు, ఏం జరిగిందో చెప్పనండి. తిరిగి మరలా వారు ప్రశ్నిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మేము మెస్సయ్యను చూశాము, యేసు ప్రభు శ్రమలు, మరణాన్ని చూశాము. మాలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు ఉదయకాలాన్నే సమాధి వద్దకు పోయారు, సమాధి వద్దకు వెళ్ళారు. వారు అక్కడ ఖాళీ సమాధిని చూశారు. 24వ వచనం చూడండి ప్రియ సహోదరి సహోదరు.
అంతటా మాలో సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూసిరి. ఏం చెప్పారు ఆ స్త్రీలు? సమాధి ఖాళీ ఉంది. దేవదూతలు వచ్చారు. వచ్చి ఏమని పలుకుతున్నారు? క్రీస్తు ప్రభువు నిజముగానే ఉత్థానమయ్యాడు అని పలికారు. కానీ ఈ ఇరువురు కూడా ఆ ఖాళీ సమాధిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేదు. అందుకే వారిని ఏమంటున్నారు? 25వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నిటిని నమ్మని మందబద్ధులారా. చూడండి, ప్రభు పలుకుతున్నారు. వారు చూశారు, విశ్వసించారు, ప్రవక్తల ప్రవచనములన్నీ కూడా చూశారు, అన్నీ కూడా నమ్మిపోయారు, కానీ నమ్మటం లేదు. మరల ప్రభు ఏం చేస్తున్నారు? 24వ అధ్యాయము 25, 27 వచనాలు చూడండి. 27వ వచనము, అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములు తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ కూడా వారికి వివరించారు. చూడండి, మరలా క్రీస్తు ప్రభు ఉత్థానమైనటువంటి మొదటి రోజే అవిశ్వాసములు ఉన్నటువంటి ఇద్దరిని శిష్యులను కూడా మళ్ళీ మోషే ప్రవక్త నుంచి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభు గురించి ఎక్కడెక్కడ ప్రవచించారో వాటన్నిటిని గురించి కూడా క్రీస్తు ప్రభువే స్వయాన వారికి వివరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అవిశ్వాసంలో ఉండక మంచి విశ్వాసంలో నడవండి. మెస్సేకు సంబంధించినటువంటి వాక్యాలన్నీ కూడా వారు తెలుసుకొని విశ్వాసంలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు శ్రమలు మరణము పొందవలసిందో, ఎందుకు శ్రమలు మరణము పొందవలసిందో చాలా క్లుప్తంగా వారి ఇరువుకి కూడా క్రీస్తు ప్రభు బోధించి ఉన్నాడు. సహోదరి సహోదరులు, మనము కూడా పుట్టినప్పటి నుంచి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, జననమును, మరణమును, ఉత్థానమును ధ్యానిస్తూ ఉన్నాము. వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. మరి మనము కూడా విశ్వసిస్తున్నామా? మనము కూడా విశ్వసిస్తున్నామా? ప్రభు మనల్ని కూడా అలాగే సంబోధిస్తున్నాడు. దేవుని వాక్కును అర్థం చేసుకోవటానికి పవిత్రాత్మ మనకు తప్పక సహాయం చేస్తున్నది. సహోదరి సహోదరులు, మరి నీ ఇంట బైబిల్ ఉన్నదా? మన యొక్క గృహంలో బైబిల్ ఉన్నదా? చాలామంది ఏం చేస్తుంటాము, ఫాదర్ గారండి మా ఇంట్లో బైబిల్ ఉందండి అంటారు. ఒకటి కాదు 4 బైబిల్ ఉన్నాయి అంటారు, 5 బైబిల్ ఉంటాయి అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఒక్కొక్క అధ్యాయాల గురించి కానీ, లేకపోతే పట్టణాల గురించి కానీ, లేకపోతే గ్రంథాల గురించి కానీ, లేకపోతే సువార్తల గురించి కానీ, లేఖనం గురించి ఒక్కొక్క దాని గురించి వివరించేటటువంటి పుస్తకాలన్నీ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి అంటారు. చాలా దేవుని గురించి తెలియజేసేటటువంటి వాక్య సంబంధం గురించి ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, చివరి ఆఖరికి బైబిల్ మా ఇంట్లో 5 ఉన్నాయి అంటారు. మరి దానిలో ఉన్నటువంటి ఒక్క వాక్యమైన మనము చెప్పగలుగుతున్నామా? ఒక్క వాక్యం గురించి అయినా మనము తీసుకొని ఈరోజు ఒక్క మాటైనా తీసుకొని మనము ధ్యానించగలుగుతున్నామా? పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి, లేఖనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమైనా ఉపయోగమా? ఈ యొక్క పుస్తకాన్ని ఇంతే తీసుకొని పోయి ఏడబడతాము? దేవుని యొక్క మంచిగా ఒక గుడిని లాగా ఇంట్లో చేసుకొని ఆ గూట్లో పెడతాము. మళ్ళీ ఇది ఎప్పుడు గుర్తొచ్చింది? ఆదివారం గుడికి ఇలా సంకని పెట్టుకొని వస్తారు, ఇలా చేతిలో పెట్టుకొని ఇలా వెళ్ళిపోతుంటాం. ఏమైనా ఉపయోగమా? అంటే వారం మొత్తం మీద ఓపెన్ చేసేది ఒక్కరోజే. మరి వారం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆరాధించవా, స్తుతించవా, గణపరచవా? నీ శ్రమలను ఏ విధంగా జయించగలుగుతావు? నీకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వస్తున్నాయంటే ఎవరు చేసుకున్నది? నీ యొక్క స్వహస్తాలతో నువ్వు చేసుకున్నది కాదా? ఈ యొక్క వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని వాటిని ఎదిరించగలగాలి తప్ప
ఉండయిలే, చాలా భద్రంగా ఉంది. సంవత్సరం తర్వాత కూడా ఈ యొక్క బైబిల్ చెక్కు చెదరకుండా చాలామంది ఏం చేస్తారు, అంతే పెడుతుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఏం చేస్తారు, ఎన్నడూ కూడా తెరిస్తే పాపంలాగా ఫీల్ అవుతుంటారు. బైబిల్ తెరిస్తే పాపము, గ్రంథాలను తెరిస్తే పాపము, లేఖాలను తెరిస్తే పాపము అని చాలా భద్రంగా సెల్ఫ్లో దాచిపెడతారు. లేకపోతే అరకలో ఇదే ర్యాకులో ఏం చేస్తాము, పుస్తకాలు ర్యాకులో అన్నీ కూడా పెడతాము. మత్తయి సువార్త నుంచి దర్శనం గ్రంథం దాకా అన్ని పుస్తకాలు ఉంటాయి, అన్ని కామెంటరీస్ కూడా ఉంటాయి. ఈనాడను వాటిని తీసి చదివితే దానిలో ఉన్నటువంటి అర్థాలను గ్రహిస్తే ప్రజలకి ఇంకా చాలా అర్థమయ్యే భాషలో వివరించగలుగుతాము. కానీ మనం ఏం చేస్తాము, తీస్తే పాపంలాగా జీవిస్తూ ఉంటాము. దీనిని చదివితే క్రీస్తు ప్రభు అనుసరించి పడినటువంటి బాధలను మనకి తెలుస్తాయి. ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమలను అనుభవించాడు, ఎవరి కోసం ఈ శ్రమలను అనుభవించాడు, ఎవరి కోసం మరణం పొందాడో దీనిని చదివితే మనకి తెలుస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా రెండవది ఏమిటి? రెండవది ఏంటిది? మొదటిది లేఖనములను వివరించుట. ఇంకా రెండవది ఏంటిది? రొట్టెను విరిచుట. వారు ఆయనకి ఏం చేస్తున్నారు? ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆయనకి ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. వారితో పాటు మాటలు చెప్పుకుంటా వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తుంటాం, చాలా మంది మనతో ఎవరైనా వచ్చినప్పుడు కూడా, అయా చీకటి అయిపోయింది, ఏం పోతావులే, ఎక్కడే సేద తీర్చుకొని రేపు వెళ్ళయ్యా. లేకపోతే మనకి ఎవరైనా అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు కూడా మనము రాండి టీకి పోదాము, లేకపోతే స్నాక్స్ పోదామని మనం కూడా పిలుస్తుంటామా లేమా? పిలుస్తాము. వాళ్ళు కూడా అదే విధముగా ఆ యొక్క వ్యక్తిని, పునరుత్థానమైనటువంటి క్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు. కానీ వారు ఆయన్ని బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించేది. యేసు ప్రభువు బోధించిన తరువాత వారి మధ్యన కూర్చొని ఏం చేస్తున్నారు? రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చెను. క్రీస్తు ఉత్థానము తర్వాత ఇదియే ప్రథమ ప్రభువు యొక్క భోజనము. క్రీస్తు ప్రభువు కడర రాత్రి భోజనం చూశాము మరణానికి ముందు. తర్వాత ఉత్థానమైనటువంటి తర్వాత మొట్టమొదటి భోజనము, మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు రొట్టెను ఆశీర్వదించి విరిచి వారికి ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దాని తర్వాత వారి యొక్క కనులు తెరవబడ్డాయి. అప్పుడు వారు క్రీస్తు ప్రభుని గుర్తించారు. మరి క్రీస్తు ప్రభుని గుర్తించిన తర్వాత క్రీస్తు ప్రభు ఆడే ఉన్నాడా? కానీ ఆయన అదృశ్యుడాయను. అప్పుడికి వారికి ఎలిగింది. మార్గములో వారితో ప్రయాణం చేసినది ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు మెస్సయ్య అని వారు అప్పుడు గుర్తించారు. ఆయన అదృశ్యానికి పరమార్థము బహుశా రొట్టెను విరిచినప్పుడల్లా, అంటే దివ్య బలి పూజను సమర్పించినప్పుడల్లా ఉత్థాన క్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా మనందరం కూడా పొందుతాము. వాళ్ళు ఇద్దరు కూడా ఏ విధంగా అయితే రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు ప్రభుని కనుగొన్నారు, ఉత్థాన క్రీస్తుని కనుగొన్నారు, ప్రతిరోజు ప్రతి దినము మన యొక్క విచారణలో దేవాలయంలో జరిపించేటటువంటి ప్రతి దివ్య బలి పూజలో రొట్టెను విరిచినప్పుడు ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనము కూడా తప్పకుండా పొందుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వారు గుర్తు చేసుకున్నటువంటి మాటలు ఏమిటి? లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము, అదేవిధంగా మత్తయి సువార్త 26 వచనాలు కానీ చూసినట్లయితే వారు గుర్తు చేసుకున్నటువంటి వచనాలు ఏమిటి? కడర రాత్రి భోజనమున క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసకి, ఇది మీ కొరకు అప్పగింపబడు
నా శరీరము. అక్కడితో అయిపోలా. దాని తర్వాత వచ్చిన చాలా ముఖ్య ప్రియ సహోదరులు, దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు చేయాలి. ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క రొట్టె అనేది విరచాలి. ఈ రొట్టెను విరిచినప్పుడల్లా నేను మీ సన్నిధిలో ఉంటాను, నేను మీతో ఉంటాను, మీరు చేసేటటువంటి ప్రార్థన నేను ఆలకిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు వారి శిష్యులకు చెప్తున్నారు, దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు ఇప్పుడును ఎల్లప్పుడూ చేయాలని పలుకుతున్నారు. ప్రియ సహోదరి, అంతటా వారు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ కూడా వివరించెను. మన యొక్క హృదయములు ఏ విధంగా ఉన్నాయి? 24వ అధ్యాయము, లూకాసు వార్త 24 అధ్యాయము 28, 32 వచనాలు కానీ చూసినట్లయితే, హృదయములు ప్రజ్వరిల్లలేదా? వ్యక్తిగత అనుభూతి వారు పొందలేదా? మనము కూడా దేవుని యొక్క వ్యక్తిగత అనుభూతిని పొందగలుగుతాము ఎప్పుడు ఆయన మీద, దేవుని వాక్యం మీద, దివ్యబలి పూజ మీద, నడి పూజ మీద, అప్పము విరిచేటప్పుడు వాటి మీద మన యొక్క మనసులను లగ్నము చేసుకున్నప్పుడు మనము కూడా వ్యక్తిగత అనుభూతిని పొందుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు దాకా యెరూషలేములో నుంచి ఎక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు? ఎక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు? వాళ్ళు అమావు గ్రామానికి నడుచుకుంటూ, ఎలా నడుచుకుంటూ వస్తున్నారు? నిరాశతోటి. ఏదో కోల్పోయాం, ఏదో మరి యొక్క ఆనందం పోయింది. నడుచుకున్నటువంటి ఎండిపోయినటువంటి వారి యొక్క జీవితాలకు ఒక చిగురు పోస్తుంది. వారి యొక్క నిరాశకు ఆనందం కలిగిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క అనుభూతిని వారు పొంది ఉన్నారు. వారి యొక్క హృదయాలన్నీ కూడా పులకరిస్తున్నాయి. అప్పుడు దాకా భయంతో, నిరాశ నిస్పృహంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అనుభూతిని పొంది ఉన్నారో, సాన్నిధ్యాన్ని పొంది ఉన్నారో, వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మరి మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉంటాయి? ఆ అమ్మని ఏం చేయాలి, ఈ అమ్మని ఏం చేయాలి, వారి యొక్క నాశనాలు, వీరి యొక్క నాశనాలు, వారి మీద బురద చెందటం, వీరి మీద బురద చెందటం, ఇయే మన యొక్క హృదయాలు కూడా. అందరిని అంటలా, అందరిని అన్నను ఎప్పుడు కూడా అనే వాళ్ళకి నేను అన్న మాటలు ఎవరికి తగులుతాయి అంటే, వారి యొక్క జీవితాలు, ఎవరి యొక్క జీవితాలు అయితే ఆ విధంగా ఉన్నాయో వారికి మాత్రమే తగులుతాయి. మీరు ఆ విధంగా ఉంటే మీకు తగులుతాయి. మీరు ఆ విధంగా లేకపోతే, ఏ విధంగా అయితే ఈ ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని పొంది వారి యొక్క హృదయాలు ఏ విధంగా అయితే చిగురించి ఉన్నాయో ఆ విధంగానే మన యొక్క జీవితాలు కూడా పులకరిస్తాయి. సహోదరి నేడు మన కనులారా హృదయములను, మన యొక్క హృదయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా, రొట్టె ద్వారా విరచడం ద్వారా తెరవబడి ఉన్నాయో, ఈ యొక్క వాక్యమును, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనము ఏ విధంగా గుర్తించగలిగామో అదే విధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. కొంతమంది ఏం చేస్తామంటే చాలా శ్రద్ధగా వింటారు, ఇట్లా పెట్టుకొని లేకపోతే అట్లా పెట్టుకొని చాలా శ్రద్ధగా వింటాము. అయిపోయిన తర్వాత ఏమడుగుతాము? పూజ అయిపోయిన తర్వాత అనగానే మనం ఏమడుగుతాము? ఫాదర్ బాగా చెప్పారు స్వామి, చాలా అర్థమయ్యేటట్టు భాషలో చెప్పారు. అయిపోయిన తర్వాత అడిగితే ఏమి ఉండదు. ఆలోచించేమో శరీరం ఒక్కటే ఇక్కడ చాలా శ్రద్ధగా ఉంటుంది. ఇది ఆ ఇంట్లో ఏం పెట్టొచ్చాను, అరే ఈ పని ఈరోజు నా పని టైం అయిపోతుంది, ఇలా ఆలోచనలన్నీ కూడా ఈలోక ఆశల్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి, దివ్య బలి పూజలో, దివ్య సప్రసాదంలో క్రీస్తును చూడగలగాలి. ప్రజ్వరిల్లు మన హృదయాలు సువార్త సందేశాలను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎమావు మార్గమును, అనుభవాన్ని తప్పక కలిగి ఉండాలి. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, సవాళ్ళు, అవమానాలు, దిక్కుదోచని పరిస్థితులు, శోధనలు, నిరాశలు, కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు, హేళనలు, వీటన్నిటిని కూడా దాటుకొని పోవాలి. ఇలాంటి ప్రయాణంలోనే
ఉత్థాన క్రీస్తువు మనతో పాటు నడుస్తూ ఉంటాడు. మనము బాధల్లో ఉన్నప్పుడు మనతో పాటే క్రీస్తు ప్రభు కూడా నడుస్తుంటాడు. ఆయన్ని మనము గుర్తించగలుగుతున్నామా? సువార్త సత్యాలను మనకు ఎరుగపరచు మనలను యేసు ప్రభు దరి చేర్చును. దివ్య బలి పూజలో పాల్గొన్న క్రీస్తు సాన్నిధ్యాన్ని మనము అనుభవించగలుగుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. ఇక చివరిగా యెరూషలేమునకు వెళ్ళి అపోస్తులకు విశ్వాసులకు మార్గం మధ్య జరిగినటువంటి సంఘటనలను మనము వివరించుదామని వారు ప్రయాణమై అపోస్తుల చెంతకి వెళుతూ ఉన్నారు. వారు చూసిన దాన్ని, రొట్టె విరిచినప్పుడు క్రీస్తు ప్రభు కనుగొన్న దాన్ని అపోస్తులకి తెలియజేస్తున్నారు. తల్లి శ్రీ సభ ప్రభువుని యొక్క దేహాన్ని భక్తి భావంతో పూజించినట్లే పవిత్ర గ్రంథాన్ని కూడా నిరంతరము పూజిస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకే ఒక్క బల్లపై నుండి దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని భక్తి భావంతో జీవాహారముగా అందించటంలో ఎప్పుడు కూడా మానలేదు. ఒకే ఒక్క బల్ల, దేవుని యొక్క వాక్యము, ఆ బల్ల నుంచే వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ యొక్క బల్ల నుంచే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని అందరికీ కూడా బోధిస్తుంది. సత్యోపదేశము 103వ నంబర్. వాక్కులో స్వయముగా క్రీస్తు ప్రభు కొలువై ఉన్నారు. మనం చదివేటటువంటి వాక్కులో క్రీస్తు ప్రభువు కొలువై ఉన్నాడు. మనము ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా, ప్రతి దివ్య బలి పూజల వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ఆ పలికేటువంటి పలుకులు స్వయాన ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము చదివేటువంటి మనిషి కాదు మనకు ముఖ్యం. ఏం చదువుతున్నారు? వాక్యము మనకి చాలా ముఖ్యము. వాక్యము ద్వారానే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు భోజనము మనలో కనువిప్పును మార్పును కలిగిస్తుందా? దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరిస్తున్నాము. నామమాత్రానికి వచ్చి మనము స్వీకరిస్తున్నామా? ఆ దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క విశ్వాసము బలంగా ఉందా, లేకపోతే అవిశ్వాసంలో ఉంటున్నామా? పాపములో నడుస్తున్నామా? పాప మన్నింపును పొందుతున్నామా? దేవునితోటి సఖ్యతను పొందుతున్నామా? దేవుని యొక్క సఖ్యతను దూరం చేసుకుంటున్నావా? ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తుని నేను, నా యొక్క కుటుంబము వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకుంటున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సహోదరి నేటి కాలంలో చూసినట్లయితే కలిసికట్టుగా ఒక కుటుంబంలో అన్నం కూడా తినడం లేదు. కుటుంబంగా ఒకటిగా చేరి 3 పూటలు ఉంటే ఒక్క పూటైనా అన్నం తినడానికి టైం ఉండటం లేదు. ఏమైనా అడిగామంటే బిజీ, ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అని అంటుంటారు. ఒక కుటుంబము ఒకసాటికి వచ్చి కలిసికట్టుగా ఉన్నప్పుడే వారి యొక్క బాధలు తెలుస్తాయి, వారి యొక్క కష్టాలు తెలుస్తుంటాయి. వారు ఏం బాధపడుతున్నారు, ఏం కోల్పోతున్నారు, నీ యొక్క కుటుంబం యొక్క ప్రేమను వారు పొందుతున్నారా? తల్లిదండ్రుల యొక్క ప్రేమను పిల్లలు పొందుతున్నారా? బిడ్డల యొక్క ప్రేమ ఆప్యాయతలను వాళ్ళు పొందుతున్నారా? మా బిడ్డల కోసం మేము కష్టపడుతున్నాము, వారి కోసమే ఫాదర్ మేము కష్టపడుతున్నాము. ఎవరికి కావాలి? నీ యొక్క పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారేమో. నేటి కాలంలో చూస్తున్నాము, పరీక్షలు బాగా రాయలేదు అంటే ఏం చేస్తున్నారు? పోయి ఊరేసుకుంటున్నారు. ఏమిటి దానికి కారణం? ఎవరు? కుటుంబంలో ఐక్యత ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పూటైనా అందరం కలిసి కట్టుకొని ఉండి సమస్యలను, ప్రేమ ఆప్యాయతను తెలుసుకుంటే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడుతుంటాయి. స్వస్థతలు జరగటానికి కూడా అదే. అందుకే నేను ఎల్లప్పుడూ కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక మాట చెప్పుకుంటాను, కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మనము అనేకమైనటువంటి పనులు ఉండొచ్చు, అనేకమైనటువంటి పనులు మనకు ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ పనులైన ఉండొచ్చు. అట్లీస్ట్ 10 నిమిషాలు కుటుంబంతో
కలిసి ఉండాలి, కుటుంబంతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఆ రోజు దేవుడు మీకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేయాలి, ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన జీవితము మీ కుటుంబాలలోనూ మా కుటుంబాలలో ఉన్నాయా లేవని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక చివరిగా ఈ ఎమావు మార్గములో శిష్యులు పొందినటువంటి 5 ముఖ్యమైనటువంటి క్రైస్తవులకు ఉపయోగపడేటటువంటి లక్షణాలు. మొట్టమొదటిది, సంఘములో ఇతరులతో కలిసి ప్రయాణం చేయడం. సంఘములో ఇతరులతో కలిసి ప్రయాణం చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా ఉన్నా కూడా సంఘం బయట, గుడి లోపలికి రానంత వరకే, ఏదైనా గుడి బయటే. ఒకసారి దేవాలయంలోకి వచ్చినప్పుడు, ఒకసారి సంఘము అభివృద్ధి కోసం మాట్లాడుతున్నప్పుడు, సంఘ శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నప్పుడు మనందరం కూడా కలిసి కట్టుకొని ఉండాలి. బయట వాళ్ళకి మీకు పడకపోతే సంఘాన్ని నాశనం చేస్తారు, సంఘాన్ని విడతీస్తుంటారు. సంఘం ఏం చేసింది? మీ గొడవలకి కొట్లాట్లకి సంఘం ఏమో మూల కాదు కదా. మనం చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల మనం సంఘాన్ని విడదీయకూడదు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా సంఘానికి మనము ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు. సంఘ శ్రేయస్సునే మనం ఎప్పుడు కూడా కోరాలి. అందుకే ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా కూడా సంఘంతో మనం ఎప్పుడు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. ఇక రెండవది, ఈ ప్రయాణంలో విశ్వాస అనుభూతులను, అంచనాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. నీ యొక్క దేవుని యందు నీ యొక్క విశ్వాసం ఏమిటి? నీ యొక్క అనుభూతులు ఏమిటి? నీ యొక్క దేవుని యొక్క అనుభూతి నువ్వు నీ యొక్క కుటుంబం ఏ విధంగా పొంది ఉంటారు? నీవు ఇంకా విశ్వాసంలో బలపరచడానికి ఏమి చేయాలి? వాటి గురించి మనము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి తప్ప సంఘాన్ని విడదీసేయాలి. ఆ చిన్న స్వామిని పంపించేయాలి. ఎందుకంటే చిన్నస్వామి మా మాట వినటం లేదు, చిన్నస్వామి మాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎప్పుడెప్పుడా వెళ్దామని రెడీగా ఉంటా. కానీ దరిద్రం ఏడా కూర్చోండి చెతురుగానే. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, మన మాటలు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టేటట్టు ఉండకూడదు. ఇంకా మూడవది, పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా ఈ విశ్వాస అనుభవాలు, అంచనాలు అర్థం చేసుకోవాలి. మన యొక్క విశ్వాసాలు, అనుభవాలు దేని ద్వారా అర్థం చేసుకుంటాము? ఆ దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము, అనునిత్యము ధ్యానించడం ద్వారానే మనము అర్థం చేసుకోగలుగుతాము. దేవుని యొక్క వాక్యం కానీ లేకపోతే ఏం అర్థం చేసుకుంటాము? నిజం చెప్పాలంటే మనకు వచ్చేటటువంటి కష్టము కానీ, బాధలు కానీ ఎక్కడెక్కడికో పరిష్కారాలకే పరిగెత్తుతాము. నువ్వు పడేటటువంటి ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి అవమానం దీంట్లో ఉండేది. చదివితే నీవు అరే ఇది నా నిజ జీవితంలో జరిగిందే, ఇది నా జీవితంలోనే జరిగిందే, నా కుటుంబంలోనే జరిగిందే, మా అక్కకిట్ట జరిగిందే అని నువ్వే దీంట్లో కనుగొంటావు. ఇంకా 4, ప్రార్థన, దివ్య బలి పూజలు, ప్రభు భోజనం, యేసు సాన్నిధ్యాన్ని గుర్తించటం. మనం చేసేటటువంటి ప్రార్థన, దివ్య బలి పూజలో మీరు పాల్గొనేటువంటి దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించే సమయంలో క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఒకవేళ అనుభవించకపోతే నీ యొక్క విశ్వాసము ఏ విధంగా ఉందో మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నావు, దేవుని యొక్క అనుభూతిని పొందటం లేదు, సాన్నిధ్యాన్ని పొందటం లేదు. ఏమిటి అడ్డం పడుతుంది? నీకు దేవునికి మధ్య ఏమిటి అర్థం పడుతుందని మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా చివరిగా 5వది, యేసును గుర్తించటంతో ఈ ప్రయాణము ముగియదు. నేను ఈరోజు క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాదాలను స్వీకరించాను. నేను ప్రార్థన చేసుకుంటుండగా ఆయన నాకు కళ్ళులో ఎదుటకు వచ్చి నా ముందుండి నాతో మాట్లాడారు. నువ్వు పొందిన అనుభూతి మరి ఇతరులకు కూడా తెలియజేయాలిగా. నీతోటి అర్థమైపోవాలా నువ్వు పొందినటువంటి శుభవార్త, నువ్వు పొందినటువంటి స్వస్థతలు, అద్భుతాలు, నువ్వు పొందినటువంటి మేలులు నీతోటే అర్థమైపోవాలా. దాన్ని ఏమంటారు మన భాషలో? స్వార్థం అంటారు.
నాకు మాత్రమే జరగాలి అద్భుతాలు, నాకు మాత్రమే జరగాలి స్వస్థతలు, నా కొడుకే రావాలి మంచి మార్కులు, నా కొడుకే రావాలి మంచి ఉద్యోగాలు. ఏం పక్కన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు కూడా మనలాగే పుట్టినారు కదా, వాళ్ళు కూడా మనలాంటలే కదా. ఎప్పుడు కూడా మనము ఇతరులతోటి పంచుకుంటే దేవుడు అధికంగా దీవిస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు ఓ మాట పలుకుతూ ఉంటాడు, మీరు ఉదారంగా పొందిన దాన్ని ఉదారంగానే పంచి ఇవ్వండి. మీరు ఉదారంగానే పొందారు. దేవుని దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు, మంచి ఉద్యోగాలు, డబ్బులు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా దేవుని యొక్క ఉదార స్వభావంతో మీరు పొంది ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఉదారంగానే కష్టాల్లో, బాధలో ఉన్నటువంటి వారికి సహాయపడాలి. ఇంకా ప్రియ సహోదరి, సహోదరుడు, ఉత్థాన క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. మన జీవిత ప్రయాణంలో మనతో కలిసి నడుస్తూ ఉన్నాడు, మనలను నడిపించుచున్నాడు, మన యొక్క హృదయ కనులను తెరుస్తున్నాడు, మన యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను బలపరుస్తున్నాడు, మనలోనున్న అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని తుడిచివేయుచున్నాడు. కనుక మన యొక్క హృదయాల్ని ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కొరకు ప్రజ్వలింప చేయాలి. పితా, పుత్ర, పవిత్ర నామమున అర్పణ గీతం.